ఈరోజు ఏర్పాటు చేయబడిన పాపములు క్షమించే అధికారము. ఈరోజు ఒకరి నుండి వచ్చిన ఈ మానవ జాతి ఈ విశ్వాన్ని మనిషి గాలిలో ప్రయాణిస్తున్నట్టు ఈ లోకసం వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది. ఒకప్పుడు మీరు ఆలోచించండి, అందులోకి వెళ్ళి ఈటీవీ అంతా ఈటీవీ ఫోన్లో సెలెక్ట్ చేసుకుంటాడు ఏ టీవీ కావాలో. మనిషి గొప్పవాడయ్యాడు. వెళ్ళి లైన్లో ఇంట్లో కూర్చునే విచితే మొబైల్లో ఏ సీట్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ సీట్లో నువ్వు కూర్చుంటావు. అప్పుడు ఏదైనా అడ్రస్ తెలియదు. ఇకపోతే రోగాలు, ఒక్కొక్క రోగం మనిషి పైన దాడి చేస్తూనే ఉంది. వచ్చిన ప్రతి రోగానికి మందు కనుక్కుంటున్నాడు, మరొక రోగం వస్తుంది. మొత్తం మీద ఏంటంటే ఎలాంటి దానికైనా మనిషి చిన్నగా నెమ్మదిగా పరిష్కారం కనిపెడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు మనసులో పెట్టుకుని ఎన్నో ఘనతలు సాధించిన ఈ మనిషి ఒక్కదాని విషయంలో మాత్రం ఫెయిల్ అయిపోయాడు. అది ఏంటి అంటే తన పాపాలను కడుక్కోవడానికి భూమి మీద మనిషి దగ్గర ఏ టెక్నాలజీ లేదు. అవునా? తన పాపాన్ని శుభ్రం చేసుకోవడానికి భూమి మీద మనిషి దగ్గర ఏ ఇంజిను లేదు, ఏ సదుపాయం లేదు, ఏ టెక్నాలజీ లేదు. మీరు బాగా ఆలోచించాలి. అంటే ఎన్నిటికో పరిష్కారం కనుగొన్న మనిషి ఒక పాపం విషయంలో దాన్ని పోగొట్టుకోలేక పాపిగా మారిపోయి నిత్య అగ్ని దండనకు సిద్ధమవుతున్నాడు. ఇది మీరు బాగా ఆలోచించండి. అయితే ఈ పాపం నానాటికి వీళ్ళ టెక్నాలజీతో పాటు మనిషి పాపాలు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు మన చిన్నతనంలో కానివ్వండి, మా చిన్నతనంలో ఎక్కడైనా ఒక అత్యాచారం జరిగిందంటే అది పెద్ద వార్త. అప్పట్లో నెలకొకటో సంవత్సరానికి ఒకటో చూసేవాళ్ళం. ఏది? ఒక అమ్మాయిని పాడు చేశారంట, అత్యాచారం చేశారంట, ఒక వార్త సంవత్సరానికి కనబడేది. ఇప్పుడు చూడండి, రోజుకి ఎన్ని కేసులండి. చిన్నపిల్లల్ని చనిపోయటం, ముసలి వాళ్ళని చనిపోయటం, జంతువులతో పోవటం, మరి ఘోరం కదండి. నానాటికి మనిషి పాపాల్లో డెవలప్ అయిపోతున్నాడు. కానీ ఈ భూమి మీద మనుషులను పుట్టించిన దేవుడు, ఈ జన్మ వెనుక ఒక మహాశక్తి ఉంది. దేవుడు తండ్రి. ఆ తండ్రి ఈ భూమి మీద పుట్టిన మనుషులు తన యొద్దకు ఎలా తిరిగి రావాలని కోరుకున్నాడు అని మన బైబిల్లో చూస్తే, ఈ భూమి మీద మనుషులు పాపులుగా పాపంలో పెరిగిపోతున్న వీళ్ళందరి గురించి వీళ్ళు రిటర్న్లో తిరిగి తన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి అని పరలోకపు తండ్రి కోరుకున్నాడు అంటే, ఒకసారి బైబిల్లో మరొక వాక్యం చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మీరు చదువుకుంటారు ఎప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తమకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట ఇక్కడి నుంచి చూడండి, పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. తన పిల్లలు ఉండాలి భూమి మీద, తన పిల్లలు తన యొద్దకు తిరిగి రావాలి. కానీ ఆ పిల్లలు ఎలా ఉండాలి అంట? పరిశుద్ధులు నిర్దోషులు. ఇలా తన యొద్దకు రావాలి, తిరిగి రావాలనుకుని కోరుకున్న దేవుడు తండ్రి, పరలోకపు తండ్రి ఆశలు ఏమైనా నెరవేరాయంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు ఎంత ఘోరంగా పాడైపోయారో ప్రస్తుతం ఉన్న ఈ సమాజాన్ని చూసినా మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఆరంభం ఆది కాండంలో ఉన్న జనాంగం గురించి దేవుడు మాట్లాడిన మాటలు కూడా మనకు తెలుసు. అంటే ఈ పరిశుద్ధతను, పవిత్రతను మనిషి పోగొట్టుకున్నాడు. పరిశుద్ధతలో, పవిత్రతలో మనిషి వెనకడుగు అయిపోయాడు. ఏ నేరం చేసైనా, ఏ ఘోరం చేసైనా, ఏ హత్య చేసైనా తన అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి
ఏ పాపానికైనా ఒడిగడుతున్నాడండి. తను అనుకున్నది నెరవేరాలంతే. దానివల్ల ఎవరు నాశనం అయిపోయినా వీడికి అనవసరం. వీడి కోరికను తీర్చుకోవాలంతే. వీడి కోరికను తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు తప్ప పెంచుకొని ఉంటారు అని ఈ సెంటిమెంట్లని. అడవిలో జంతువులు వాటికి ఏం కావాలి? ఆకలి తీరడం కావాలి. అవతల వాళ్ళు ఏమైపోయినా ఏమంటే మళ్ళీ అందుకే హత్యలు, అందుకే మానభంగాలు, అందుకే జాలి కూడా వాడు లేకుండా వాడి మనసు, మానవ సమాజం ఎక్కడ మీరు ఆలోచించండి. కోరుకునే వాళ్ళు అండి. అందుకే దేవుడు బాపు అధ్యాయాలలోనే దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. మానవ జాతి విస్తరించిన కొద్ది కాలానికే మా నరులతో ఎల్లప్పుడూ వాదించి వాళ్ళు అవాలుగా బ్రతకాలి అని అందరి దోపిడీ వాళ్ళు, దొంగలు వాళ్ళు వారి హృదయం యొక్క చేసినందు ఊహే నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ హృదయములోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, మంచి ఏముండదు ఆ హృదయంలో అంటున్నాడు. అలా పాడైపోయి పాపంలో పడిపోయి దోషులైపోయిన సమాజం గురించి దేవుడు బాధపడుతూనే ఉన్నాడండి. 7వ వచనం చూడండి కింద, 11వ వచనం 11 భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండిపోయింది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేశారు. దేవుని పిల్లలారా, కనుక మీరు బాగా ఆలోచించగలిగితే పాపం భూమి మీద మనిషి దేవుడి మాటకు లోబడని ప్రతి వాడు పాపైపోతాడండి. ఎందుకంటే వాడికి దైవభయం ఉండదు కదా. ఈరోజు మనం కాస్త సన్మార్గంలో ఉన్నామంటే, కాస్త మనం లోకంలో ఉండే పాపాలకు భయపడుతున్నామంటే మనకు రోజు ఏమి వినపడుతుంది? దేవుని మాట. ఇదే దేవుడి మాట మనకు వినపట్టలేదు అనుకోండి, ఒక్కసారి మన జీవితాలు ఊహించుకోండి. వాడు వ్యభిచారం చేస్తున్నట్టుగానే మనం వ్యభిచారంలో ఉండేవాళ్ళం, వాళ్ళు దొంగతనాలు చేస్తున్నట్టుగా మనం కూడా దొంగతనంలో ఉండేవాళ్ళం, వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నట్టుగా మనం కూడా రోడ్ల మీద తిరిగేవాళ్ళం. ఈరోజు కాస్త మనం ఇలాగ సన్మార్గంలో ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే వాక్యం అండి, దేవుడి మాట. మీకు సంగతి చెప్తానండి, దేవుడు మిమ్మల్ని బాగా ఇష్టపడాలి అంటే మీరు బాగా వాక్యం వినాలి. దేవుడు మిమ్మల్ని బాగా ఇష్టపడాలి అంటే మీరు బాగా బైబిల్ చదవాలి. దేవుడు మిమ్మల్ని బాగా ప్రేమించాలి అంటే మీరు ఎప్పుడు దేవుడి పని గురించి ఆలోచించే వాళ్ళై ఉండాలి. ఈ 3 సూత్రాలండి. ఏ వ్యక్తి దేవుళ్ళో ఎదగాలి అన్నా మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఈ 3 సూత్రాలు మర్చిపోకండి. వాక్యం చదివే వాళ్ళంటే ఇష్టం, వాక్యం వినేవాళ్ళంటే ఇష్టం, తర్వాత దేవుడి పని గురించి ఎప్పుడు ఆలోచించే వాళ్ళంటే ఇష్టం. ఈ ముగ్గురేనండి దేవుడికి ఇష్టలు. ఇంకా లోకంలో మీరు ఏది చేయండి అదంతా ఆయన దృష్టిలో చెత్త. చెత్త అంటాడు అంతే, చెత్తకుండి చెప్పేశాడుగా సొలొమోను, వ్యర్థము వ్యర్థము సమస్తమును నువ్వేం చేయి చెత్త అంటున్నాడు. కాస్త ఏదో దేవుడి ముందు నువ్వు కనబరుచుకునేది ఇదిగో బైబిల్ చదువుకోవటం, వాక్యం చదువుకోవటం, తర్వాత దేవుడు పని చేయటం, అంతే. ఇది లేదు ప్రారంభపు మానవుల దగ్గరే, ఇది లేదు. వాళ్ళు మొత్తం పాడైపోయారు. పాపిష్టి పనులన్నీ, దేవుడి పని లేదు, దేవుడి ధ్యాస లేదు, నన్ను ఎవరు పుట్టించారన్న ఆలోచన లేదు, నేను ఎందుకు బ్రతుకుతున్నానన్న బ్రతుకు మీద ఒక నిఘా లేదు. దుష్ట సమాజం అదంతా. భూలోకం అంతా దేవుడి సన్నిధిని ఏమైపోయింది అంటున్నాడు? చెడిపోయింది. ఒకడిద్దరు అంటలేదు అక్కడ, ఏమంటున్నాడు? భూలోకం అంతా దేవుడి సన్నిధిని ఏమైపోయిందంట? చెడిపోయింది. పాపాలండి. దేవుడు అస్సలు సహించుకోడండి. మంచి హృదయంతో ఉండాలండి ఎప్పుడు. దేవుడు పిల్లలు, దేవుడి సంఘం, దేవుడి వాక్యం, దేవుడి పని, ఇదే ఆయన ఇష్టపడే భక్తులు చేయాల్సిన పనులు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా ఉన్న ఈ సమాజాన్ని చూసి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం అంటే, ఈ పాపిష్టి లోకంలో పాపంలో పడిపోయిన నా పిల్లలను నేనే బాగు చేయాలి, నేనే రక్షించుకోవాలి, నేనే వాళ్ళ పాపాలు క్షమించుకోవాలి అనుకున్నాడండి. నిజంగా మరి ఏ తండ్రి ఆలోచించనంతగా, ఏ తండ్రి ప్రేమించనంతగా పరలోకపు తండ్రి ప్రేమిస్తాడండి. అది ఆయన గొప్ప లక్షణం. మీరు చూడండి, అప్పుడప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆస్తి తగాదాలు అనేవి తండ్రికి కొడుకుల మధ్య ఖచ్చితంగా వస్తాయండి. అప్పుడు వాళ్ళ మధ్యలో వారు ఎలాగుంటుందో మనకు తెలుసు. ఈ ముక్క నీది, ఈ ముక్క నాది, నీ ముక్కలో నువ్వు ఉండు, నా ముక్కలో నేను ఉంటాను, పో అవతల పో, నీకు నాకు సంబంధం లేదు ఇక. కానీ పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదండి.
పాపం చేసిన మాన్పించాలని ప్రయత్నం చేసేవాడు. పాపం చేసిన ఆ పాపాన్ని కడగాలని వెంటబడేవాడండి. ఆయన ప్రేమించినట్టుగా, నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు ప్రేమించినట్టుగా భూమి మీద ఉన్న ఏ మనిషి మనల్ని ప్రేమించడండి. ఏ మనిషిని నమ్ముకున్నా అదంతా డమ్మి ప్రేమ. ఒకే ఒక ప్రేమ ఒరిజినల్ అండి, దేవుడిది. ఆయన మీద ఆధారపడిపోతే ఆయనే జీవితం అయితే వదులుకునేవాడు కాదండి. చాలా గొప్ప చేస్తాడు, చాలా ఉన్నతంగా ఉంటాడు. సమస్య వచ్చిన ప్రతిసారి నేను ఉన్నానని ముందే నిలబడతాడు. అది రుచి చూసినోడు తెలుస్తుందండి. రుచి చూడాలి దేవుడు ప్రేమను. ప్రేమ దేవుని పిల్లలరా, కనుక ఈ పాపంలో పడిపోయిన పిల్లల విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పాపానికి క్షమాపణ పెట్టి వాళ్ళ పాపాలు కడగాలనుకున్నాడు. ఆ మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అన్నాడు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే, వండర్ఫుల్ అండి. నేనే చూసారా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఎవరంటారండి మాట అంటారా? బాస్ దగ్గర ఏదైనా తప్పు చేసి దొరికిపోయాం అనుకోండి, మన పై అధికారి దగ్గర, వాడు మన ఉద్యోగంలో ఉన్నంతకాలం తిప్పుతాడు అదే మాట. అవునా కదా? మీరు బాగా ఆలోచించండి. నువ్వు ఇదిగో పలానా టైంలో పని చేసావు, నాకు తెలియదు అనుకుంటున్నావు, నీ సంగతి అంటాడు. ఏ పని చేసినా పాత రేపుతూ ఉంటాడు. ఏమంటే మనుషుల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు చూడండి, అప్పటికప్పుడు గొడవ సర్దిమరుగునట్టుగా అప్పటికప్పటికి ఏదో కలిసిపోయినట్టుగా ఉన్న భవిష్యత్తులో ఏదైనా మరలా గొడవ వచ్చిందనుకోండి, ఈ ముందే అన్నీ రేపుతూ ఉంటారు మనుషులు. ఇది మనిషి స్వభావం అండి. మర్చిపోడు. పదే పదే రేపి అవతల వాడిని గుచ్చి నాశనం చేసి చంపుతాడండి. ఇది మనిషి స్వభావం, మంచి మనసు కాదు మనిషిది. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఏం చెప్పాడండి 25వ వచనంలో, నేను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచేస్తాను. దేవుడు ఒకసారి నేను క్షమిస్తాను అన్న మాట అన్నాడు అంటే ఒక్కసారి క్షమించిన తర్వాత తిరిగి మరలా చేసిన పాపాన్ని ఎత్తడు. అదే ఆ కింద మాట. ఏమని? ఆ కింద మాట మీరు చూస్తే, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. వన్స్ క్షమించానా, వెంటనే నువ్వు చేసిన పాపాన్నంతా నేను మర్చిపోతాను. మళ్ళా జ్ఞాపకం చేయను, నేను జ్ఞాపకం చేసుకోను నేను నీ పాపాన్ని. ఒక వండర్ఫుల్ లవ్ అండి దేవుడిదే. తప్పు చేసిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి, క్షమించుదేవా, పాపం చేశాను, ఇక భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి తప్పు చేయిందేవా, ఈ ఒక్కసారికి నా పాపాలను క్షమించి నాకు ఇంకొకసారి అవకాశం ఇచ్చారంటే నీకోసం నీతిగా బ్రతుకుతాను తండ్రి, నీ పని చేస్తాను దేవా, నన్ను కడుగు. దావీదు చేసిన ప్రార్థన అదేనండి. బత్షెబతో పోయిన తర్వాత ఆయన చేసుకున్న ప్రార్థన అదే. కీర్తన గ్రంథంలో హేమమంత తెల్లగా నన్ను కడుగు తండ్రి అని పక్క తడిచిపోయేంతగా ఏడ్చాడు చేసిన ఒక్క పాపానికి. మీరు బాగా వినాలి, ఇది చేసిన ఒక పాపానికి పక్క తడిచిపోయేంతగా ఏడ్చి నన్ను కడుగు తండ్రి, ప్లీజ్ మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను కడగండి తండ్రి, హిమమంత తెల్లగా నన్ను కడిగేయండి తండ్రి అన్నాడు. ఏమంటే దేవుడు చాలా మంచోడండి, చాలా గొప్ప ప్రేమ అండి. దేవా, తప్పు చేశాను ఈ ధైర్యం ఉండాలి కదండి. ఎప్పుడు కూడా తప్పు చేయటం ఒక ఎత్తు అయితే, చేసిన తప్పును ఒప్పుకోవడం ఒక ఎత్తు అండి. ఒప్పుకున్నప్పుడే పాపం క్షమించబడుతుంది. దాచి దాన్ని ఏదో ఏమంటే మసిపూసి మారేడికాయ చేద్దామంటే దేవుడు అస్సలు సహించడు. అదే దేవుడికి ఇష్టం లేనిది. మీరు ప్రారంభంలో చూడండి, ఆదాము అవ్వలు పండు తినేసిన తర్వాత వాళ్ళు దాక్కుంటున్నప్పుడు దేవుడు అన్న మాట ఏంటో మీకు తెలుసు కదా. అక్కడ మీకు ఎవడు చెప్పాడు మంచి చెట్లు తెలివినిచ్చి మీకు బట్టలు లేవని ఎవడు చెప్పాడు? కయ్యూను హత్య చేసిన తర్వాత కూడా కయ్యూనుతో అన్నమాట మనకు తెలుసు కదా. నువ్వు సత్క్రియలు చేసిన ఎడలని తలనెత్తుకొనవా, ఎందుకు నువ్వు అలాగా మాట్లాడుతున్నావు, నువ్వు తప్పు చేసావు,
ఆ తప్పును కప్పిపుచ్చుకుంటున్నామని కయ్యను వాదించిన సందర్భం మనకు తెలుసు కదా. అంటే తప్పు చేయటం ఒక ఎత్తు అయితే, చేసిన తప్పును దేవుడు ముందు ఒప్పుకుంటే హృదయపూర్వకంగా సుమా, ఏదో ఆయన ఒప్పుకోమన్నాడు కదా నేను ఒప్పేసుకున్నానులే, అది అవదండి. అది మనుషులను చేయొచ్చు అలా మోసం. హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నావు లేదో ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. అలా గనక నువ్వు నా దగ్గరకు వచ్చి నీ పాపాలు నేను ఒప్పుకుంటున్నాను అంటే నేను క్షమిస్తాను అంటున్నాడండి. మరలా ఇంకెప్పటికీ దాన్ని నేను జ్ఞాపకం చేసుకోను. వన్స్ మాట ఇచ్చానా మరలా జ్ఞాపకం చేసుకునే వాడిని కాదు నేను అంటున్నాడు. అంటే మనిషి చేస్తున్న పాపాలను కడగడానికి, క్షమించడానికి దేవుడే దిగినట్టుగా, ఏమంటే ఇక్కడ మనకి దేవుడే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా మనకు కనబడుతుంది. భూమి మీద ఎక్కడుంది చెప్పండి ఈ వ్యవస్థ? పాపాలను క్షమించే వ్యవస్థ ఏమైనా ఉందా భూమి మీద? ఏముండదండి. కొత్త నిబంధనలో మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ మాట కూడా చూడండి ఏముందో. నేను వారి దోషములను దయ కలిగి పాపాన్ని క్షమించాలి అంటే దేవుడి దయ ఉండాలి ముందు. ఆ దయాపూర్వకంగా నీ హృదయం దేవుడి దయను పొందుకునేంతగా నీ హృదయం తగ్గింపబడాలి. దేవుడి దయను పొందుకునేంతగా నీ హృదయం ఏమండి ఆ బాధల్లోనికి, నేను తప్పు చేశానన్న భావంలోనికి నీ హృదయం వెళ్ళిపోతే అప్పుడండి దయ కలిగి అన్న మాట చూడండి. అక్కడ దేవుడు దయ కలిగి 12వ వచనం అదే. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను. అంటే మాటలు మీరు బాగా ఆలోచించండి. పాపాలని పిల్లలు పడిపోయారు కదా, పిల్లలు పాపంలో ఉండిపోయారు కదా, నేనే క్షమిస్తాను, నేనే తిరిగి లేపుతాను. ఏమంటే భూమి మీద ఏ రోగం వచ్చినా రోగాన్ని తీయడానికి డాక్టర్ ఉన్నాడు. ఈరోజు రోగాలను తీస్తున్నాడు. ఓ జ్వరం వచ్చింది అనుకోండి, దానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, వైద్యం చేస్తాడు, జ్వరం తగ్గుతుంది. మరొక రోగం వచ్చిందా, మరొక ట్రీట్మెంట్ ఉంది. ఆ మందులన్నీ ప్రకృతి నుండే తీసి మనిషికి మొత్తం మీద వైద్యం చేస్తున్నారు. కానీ ఎంత టెక్నాలజీలో గొప్పవాళ్ళైనా పాపాలను క్షమించే వ్యవస్థ మాత్రం ఈరోజు భూమి మీద ఉన్న మనిషి దగ్గర లేదండి. అందుకే దేవుడే కనుకండి మన పాపాలను కనుక క్షమించకపోతే, మీరు బాగా ఆలోచించండి నేను చెప్పేది ఇప్పుడు, దేవుడే కనుక మన పాపాలని క్షమించలేదనుకోండి, అసలు మన జీవితంలో ఈరోజు ఆనందం కానీ సంతోషం కానీ లేదండి. బాగా అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలి మీరు. దేవుడే గనక మనిషిని క్షమించకపోతే, క్షమాపణ దొరకే పరిస్థితి కనుక మనిషికి లేకపోతే, మనిషి ఈరోజు సంతోషంగా ఉండలేడు. దేవుడు యేసుక్రీస్తుల వారిని బలేసి మన పాపాలు కడిగాడు అన్న ఏదో కాస్తో కోస్తో మనం ఈరోజు ఆనందంతో సంతోషంతో ఉన్నాం. కానీ ఒకవేళ ఈ పాప క్షమాపణ అనే సిస్టమే లేదనుకోండి, చచ్చిపోయిన తర్వాత అందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళిపోకుండా యేసుక్రీస్తుల వారి రక్తం మనల్ని కాపాడింది ఈరోజు. అందుకే కాస్త ధైర్యంగా ఉన్నాం మనం ఈరోజు. మీకు ఇది అర్థం కావాలి అంటే, ఇంకో 4 రోజుల్లో ప్రళయం రాబోతుంది, అందరూ అగ్గితో కాలిపోతారు అని వార్త చేశాడు టీవీ వాడు. ఇంక రోజులు లెక్కటివ్వటం కదండి మనిషి పని. 4 రోజులు అన్నాడు. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజున ఏమైపోతాం? కాలిపోతాం. అప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడా, బాధగా ఉంటాడు చెప్పండి మీరు? సంతోషంగా ఉంటాడు ఏమన్నా? ఇంక 2వ రోజు అయిపోయిందండి, ఇంక అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతాను ఎక్కడికి? అగ్గిలోకి. ఒకవేళ యేసుక్రీస్తుల వారి రక్తం కనుక లేకపోతే ఈరోజు మన పరిస్థితి కూడా ఏంటో తెలుసా? 30 లెక్కెట్టుకోవడమే. 40లోకి వచ్చాను, ఇంకెంత ఉంటాను ఇక్కడ? గట్టిగా దేవుడు కాపాడితే ఇంకొక 20, అంటే ఖచ్చితంగా 20 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? నరకానికి వెళ్ళి కాలిపోవడమే. ఒక్కసారి ఊహించండి దాన్ని. ఈ సంతోషం ఉంటుంది అప్పుడు.
ఈ ఆనందం ఉంటుందా అప్పుడు? చచ్చిపోతాను నరకానికి వెళ్ళిపోతాను, చచ్చిపోతాను నరకానికి వెళ్ళిపోతాను ఎలా ఉంటుంది చెప్పండి? మనిషి బిక్కు 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 బిక్కుమంటూ గడుపుతాడు కదా. సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అనుకోండి, కరోనా అనుకోదా కొద్దిసేపు 3 రోజుల టైం అంటున్నారు, వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ లేకుండా అది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినంత బలంగా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఒకటి నుంచి ఒకటికి 3 రోజులు పటాపట వికెట్లు రాలుతున్నాయి అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎవడో బయటకు వస్తాడా? బయటికి రావడం కాదు, గదిలో ఉన్న ముగ్గురే ఒకరినొకటి కలుసుకోరు, ఎవడ గదిలో చచ్చి నక్కేస్తారు, ఇక బయటికి రారు. ఇక మాకు అన్నం వద్దు ఏమొద్దు, బతుకుంటే బలుసాకి తింటాం, అంతే కదండి. కాస్త ఈ 3 రోజుల వేవ్ ఈ 3 రోజుల సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎవడైనా మధ్యలో వచ్చి ఎవడు భయపడిపోకండి నా దగ్గర వ్యాక్సిన్ ఉంది అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనిషి ఆలోచన? అమ్మ ఊపిరి పీల్చుకుంటాడు, ఏమొచ్చేసింది? వ్యాక్సిన్ మొత్తం మీద చచ్చిపోకుండా బతుకుతాను, నాకు ఇచ్చేయండి త్వరగా, నాకు వ్యాక్సిన్ ఇచ్చేయండి అంటాడా? ఈరోజు మనిషి పరిస్థితి కూడా అదే. పాపాన్ని గనక క్రీస్తు రక్తం కడగకపోతే ఇది 3 రోజుల్లోనో 14 రోజుల్లోనో చచ్చిపోతాం. ఇది మరణం తర్వాత చచ్చిపోతాం అందరూ నరకానికి వెళ్ళి. అక్కడ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. పాపాలను క్షమించే ఆ సిస్టమే కనుక ఈరోజు మనకి లేకపోతేనండి మనిషి చాలా చింతలో చాలా బాధల్లో భూమి మీద ఉండేవాడండి. వ్యాక్సిన్ లేక ఎలా అల్లాడిపోతున్నారో కరోనా విషయంలో, పాపాలకు వ్యాక్సిన్ యేసుక్రీస్తుల వారి రక్తం. ఆత్మ సంబంధమైన రోగం అండి ఇది, ఆత్మ సంబంధమైన రోగం ఇది. శరీరానికి వచ్చే ప్రతి రోగానికి వైద్యం చేస్తున్న ఈ మనిషి ఈ ఆత్మ సంబంధమైన రోగమైన పాపానికి మనుషుల దగ్గర ఎక్కడుంది చెప్పండి వైద్యం? ఒక్క యేసుక్రీస్తుల వారి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. అయితే మరి ఇప్పుడు ఈ పాపాలను క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? ఇప్పటి వరకు మనం ఆలోచించింది ఏంటంటే మనిషి పాపి, ఆ పాపాన్ని క్షమించడానికి నేను ఒక వ్యవస్థను పెడుతున్నాను అన్నాడు దేవుడు. బాగుంది. మరి ఇప్పుడు ఆ పాపాన్ని క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? ఇది మనం ఆలోచించాలి. బైబిల్లోకి వెళ్ళిపోతే మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయానికి మీరు వచ్చేస్తే మొదటి నుంచి చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదివితే నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా ఈ వాక్యం అంతా మీరు వినాలి. నెమ్మదిగా చివరి వరకు నేను చదువుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములోనికి ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చూస్తున్నారు కదా బైబిల్ అందరూ? మత్తయి సువార్త 9వ అధ్యాయం ప్రారంభం నుంచి అవుతున్నాను. ఓకే, మంచము పట్టిన ఒక అతన్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసుప్రభువు ఏం చెప్పాడు చెప్పండి? ఇంతకీ వచ్చిన పేషెంట్కి ఏ రోగం ఉంది? పక్షవాయువు. మీకు తెలుసు కదా, పెరాలసిస్, పక్షవాతం అంటారు, పెరాలసిస్ అంటారు. అంటే చెయ్య కాలు పడిపోతాయి, ఇంకా లేవరండాలి. కొద్ది రోజులకి అలాగే బెడ్ మీద ఉండి అలా చచ్చిపోతారు. కొంతమందికి నోరు పడిపోద్ది, నోరు పక్కకి వెళ్ళిపోద్ది, ఈ సైడ్ అయిపోద్ది నోరు, చెయ్యి ఒక సైడ్ పనిచేయదు, చెయ్యో కాలో ఆగిపోతూ ఉంటాయి. కొంతమందికి బ్రెయిన్ డెడ్ అయిపోద్ది, నరాలు, చూపు పనిచేయదు, నోరు పనిచేయదు, శరీరం అంత కోమ స్థితికి వెళ్ళిపోద్ది. ఇలాంటి వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు ఏమనాలి? నాయన మరి ఇంత పెద్ద రోగంతో నా దగ్గరికి వచ్చాం, ఎందుకంటే ఇప్పటికే దానికి మందు లేదు పక్షవాతానికి, తెలుసా? ఏదో అలా అదృష్టం బాగుండి దేవుడు దయ తెలిస్తే మెదడులో నరాలండి అవి, దేవుడు దయ తెలిస్తే పార్ట్లు బాగవుతాయి అంతే. ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇప్పటికీ వాళ్ళు నెత్తి పట్టుకున్నారు, ఎందుకంటే దాన్ని బాగు చేయలేరు వీళ్ళు. ఎందుకంటే ఈ టోటల్ బాడీ వ్యవస్థ అనేది మెదడు పైన ఆనుకొని పనిచేస్తుంది, మెదడు నుంచే సిగ్నల్స్ రావాలి టోటల్ బాడీకి. ఈ పెరాలసిస్లో ఏం జరుగుతుంది అంటే మెదడులో మన వెంట్రుక లాంటి రక్తనాళాలు ఉంటాయి, మన వెంట్రుక సైజులో రక్తనాళాలు ఉంటాయి, అందులోంచి బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది బ్రెయిన్కి. ఈ పక్షవాయువు వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే హై బీపీ అయిపోయి ఆ నరాలు కొన్ని చిట్లిపోతాయి. ఇప్పుడు దీన్ని ఈ నరవంతా ఉన్న ఈ వెంట్రుక అంతా ఉన్న నరాన్ని వీడు దేని పెట్టి సర్జరీ చేస్తారు చెప్పండి? దీన్ని కుట్లేయడానికి ఎక్కడికి వెళ్తాయి?
ఏ దారం వాడతారు దాన్ని కుట్టేయడానికి? అసలు కుట్టేద్దామని ఇది దొరుకుతుందా మనిషికి? దొరకదండి. వెంటనే ఈ పగిలిపోయిన వెంటనే ఇందులో వచ్చి బ్లడ్ క్లాట్ అయిపోయండి, మెదడంతా పాకిపోద్ది. ఇది పాకటం వల్ల మిగతా నరాల వ్యవస్థ అనేది స్తంభించిపోద్ది. అంతే, టోటల్ బాడీ అంతా కోమాలో ఉంటుంది. మీరు చదవండి, భలే ఉంటుందండి ఇది. పెరాలసిస్ గురించి మీరు చదవండి. ఎవడు బాగు చేయలేడు, అంత దైవ చిత్తం అంటారు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను నిన్న పర్టికులర్గా మా మమ్మీకి జరిగిందండి, అప్పుడే నాకు ఇది అంతా తెలుసు. వీళ్ళు మేము ఏదో పెద్ద ఆపరేషన్ చేసేస్తామని వీళ్ళు డెప్ ఓపెన్ చేసేస్తారండి. ఆపరేషన్ చేస్తారు. ఈ డెప్ ఓపెన్ చేసేసి అక్కడ బ్లడ్ ఆల్రెడీ బయటకు వచ్చి క్లాట్ అయిపోయింది కదా, దూదిరెట్ట బ్లడ్ దుడుతారు అంతే. వీళ్ళు ఆ నరాన్ని అతకలేరు. ఆ నరానికి ట్యాబ్లెట్లు వేస్తారండి, కేవలం సర్దుకోవడానికి ఇంజక్షన్లు వేస్తారు. బై లక్ అంతే, వీళ్ళ చేతులు ఏమీ లేదు. ఒక ఇంజక్షన్ వేస్తాం, ఒక ట్యాబ్లెట్ వేస్తాం, దానికి అది సర్దుకుంటే ఈడు బతుకుతాడు, లేదంటే అటు నుంచి అటే. అలాంటి రోగం కలిగిన ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకొస్తే, అమ్మో ఎంత పెద్ద రోగం కలిగినాడు వచ్చాడు నాయన, నిన్ను బాగు చేస్తాను ముందు అంటలేదు. అక్కడ ఏమన్నాడు చెప్పండి? ముందు డైలాగ్ ఏంటి? కుమారుడా, నీ విశ్వాసం గొప్పది, నీ పాపాలు. అసలు అక్కడ ఉన్న జనానికి షాక్ కొట్టిందండి డైలాగు. ఎందుకు? వచ్చునోడి రోగం బాగు చేయకుండా ఏం బాగు చేస్తున్నాడు? ఇక్కడ పాపాన్ని తీయడానికి కూడా ఒక కారణం ఉందండి. వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే ఆ పక్షవాయువు గలవాడిని మంచంతో సహా పట్టుకుని వస్తారండి ప్రభు దగ్గరికి. అంటే ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా దీన్ని ఏం చేయగలడు? బాగు చేయగలడు. ప్రభు శక్తిమంతుడు అని నమ్మాడు. ఆ విశ్వాసం చూసి ముందు ఈయనకి రోగం తీయాలనిపించట్లేదు. ఏ తీయాలనిపించింది? పాపం. ఎందుకు? రోగం ఉంటే 60-70 సంవత్సరాల బాధే, పాపం ఉంటే నిత్యము బాధ. అమ్మో, ఇంత విశ్వాసం కలిగిన వీడికి ఏదో చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి పంపించకూడదు, పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయాలి. వీడికి రోగం అనేది ఉంటుంది. ఏమంటే రోగంతో లాజరు చచ్చిపోలేదా బైబిల్లో? చచ్చిపోయాడు. ఎలీషాకు రోగం లేదా? రోగం ఉంది. బైబిల్లో సేవకుడైన తిమోతికి రోగం లేదా? అందరికీ రోగాలు ఉన్నాయి. రోగం అనేది బాధ పెట్టేది 60-70 సంవత్సరాలు, పాపం బాధ పెట్టేది నిత్యం. కనుక ఎంత విశ్వాసం ఉన్న వీడికి ముందు తీయాల్సింది రోగం కాదు, ఏ తీయాలి? పాపం తీయాలి. ఈరోజు క్రైస్తవులు ఎవరైనా ప్రార్థన చేసి ప్రభా మా పాపాన్ని తీయని అడుగుతారా, రోగాలు తీయమని అడుగుతున్నారు? ఈరోజు వీళ్ళు రోగం తీయమని అడుగుతారు కనుక వాళ్ళు లేచారు. ఎవరు? స్వస్థత బోధకులు. మీకు ఏ రోగం ఉందో నా దగ్గరికి రండి, నేను నెత్తిపై చెయ్యట అతను పోతుంది అంటున్నాడు వాడు. మనిషి యొక్క బలహీనత అండి ఇది, క్యాచ్ చేసుకున్నారు. ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ అండి యేసుప్రభు చెప్పింది. మీ పాపం, పక్షవాయువు గలవాడుతా అంటున్నాడు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. మీకు సంగతి చెప్తాను, ఈ పాపం క్షమిస్తాను అన్న మాట ఏమి కూడానండి చిన్న మాట కాదండి. ఇది చిన్న మాట కాదు. ఎందుకంటే భూమి మీద ఉండే మనుషులు ఏదైనా చేయగలరు. నేను మీకు ప్రారంభంలో చెప్పాను కదా, ఏదైనా చేయగలరు. కానీ పాపం తీసేసేటంత గొప్ప అధికారం భూమి మీద ఉన్న ఎవరికి లేదు. వెంటనే వీళ్ళు యేసుప్రభు ఎప్పుడైతే ఈ డైలాగ్ చెప్పాడో వెంటనే వాళ్ళు మనసులో సనుక్కుంటున్నారండి. ఏమని సనుక్కుంటున్నారో తెలుసా? ఇతను దేవదోషం చేస్తున్నాడు, పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? దేవుడికి ఉంటుంది. దేవుడికి ఉండే అధికారాన్ని ఇతను ఎందుకు చేతిలోకి తీసుకుంటున్నాడు? అదే 9వ అధ్యాయము మీరు చదివిన దగ్గరే 5వ వచనం చూడండి, 3వ వచనం. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరు ఎందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? తర్వాత లేచి నడువమని చెప్పుట సులభమా? ఒక ప్రశ్న వేసాడు వాళ్ళకి. ఎందుకురా మీరు లోపల ఎంత గునుక్కుంటున్నారు? ఎందుకురా లోపల ఎలాంటి దురాలోచనలు చేస్తున్నారు? ఒక వ్యక్తి రోగాన్ని తీయటం సులభమా, ఒక వ్యక్తి పాపాన్ని తీయటం సులభమా అంటున్నాడు. ఏది సులభం చెప్పండి రెండట్లో? రోగాన్ని తీయడానికి భూమి మీద వైద్యులు చాలామంది ఉన్నారండి, పాపాన్ని తీయడానికి ఎవరు లేడు. కాబట్టి మీరు ఎందుకు సనుక్కుంటున్నారు? ఎందుకు నా క్యాపబిలిటీ, నా శక్తి అనేది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఒరే, ఒకటి పాపం తీయటం చాలా కష్టం రా, రోగం తీయటం మాత్రం ఈజీ. మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక్కడ మాట చెప్తారండి. కింద ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి
అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవునిని మహిమపరిచిరి. చూడండి ఏమంటున్నాడు, రేయ్ మీకు తెలియాలి ఒక సంగతి, రోగం తీసినందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు, కానీ దానికంటే కష్టమైంది పాపం తీయటం. మీకు సంగతి తెలియాలి, ఆ పాపాన్ని తీయడానికి మనుష్య కుమారునికి ఏముందంట, అధికారం అన్నాడు. చూడండి ఈ పదాన్ని పట్టుకోవాలి మీరు, అధికారం అన్న పదాన్ని పట్టుకోవాలి. అంటే భూమి మీద మనిషి యొక్క పాపాలను తీసే అధికారం ఎవరికి ఉందంట, యేసుక్రీస్తుల వారికే ఉంది. మీకు ఇది అధికారం గురించి మీకు అర్థం కావాలి అంటే, ఒక ఎంఆర్ఓ ఉంటాడు. ఎంఆర్ఓ అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ అండి, మండల రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ. ఈ మండలానికి సంబంధించిన అధికారాలన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎంఆర్ఓ మాత్రమే ఇవ్వాలి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకెవడిచ్చినా చెల్లదు మళ్ళీ. అలాగే ఐఏఎస్ ఉంటాడు, కలెక్టర్, అతను దేనికి మీద హెడ్ అంటే జిల్లా మీద. జిల్లాకు సంబంధించిన ఏ పని కావాలన్నా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు అధికారం ఉంది. ఆయన సంతకం పెడితే ఏదైనా చెల్లిపోద్ది. నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ చెల్లాలి అంటే ఎంఆర్ఓ సంతకం ఉండాలి, అవునా? ఇంకో ఏదో పెద్ద పని కావాలి, దానికి కలెక్టర్ సంతకం ఉండాలి. అలాగే ముఖ్యమంత్రి ఉంటాడు, అతను రాష్ట్రం మొత్తానికి అధికారి, అతని సంతకం అనేది చాలా పవర్ఫుల్ అండి. సీఎం సైన్ పెట్టి లెటర్ వచ్చిందనుకోండి, ఏ పనైనా అయిపోవాల్సిందే. అంటే అధికారాలు ఇవన్నీ, ఆ అధికారంతో కొన్ని పనులు జరుగుతాయి. మరి ఇప్పుడు భూమి మనుషులకి ఇట్ట అధికారాలు ఉన్నాయి, ఏదైనా చేయగలరు. కానీ భూమి మీద పాపాలు తీయడానికి ఉన్న ఏకైక అధికారం యేసుక్రీస్తుల వారికి మాత్రమే ఉంది. అది దేవుడు యేసుక్రీస్తుల వారికి ఇచ్చాడు. ఆ కింద 9లో చివరిలో వాళ్ళు అనుకుంటున్నది అదే. మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుడిని ఏం చేశారంట, మహిమపరిచారు. చిన్నమాట కాదు కదా పాపాలు తీయటం. ఆ పాపాలు తీసే అధికారం దేవుడు ఈయనకిచ్చాడా? యేసుక్రీస్తుల వారిని చూసి విశ్వసించి భయపడి దేవుడిని మహిమపరుస్తున్నారంట. అంటే మీకు ఒకటి ఇక్కడ మీకు ఒకటి అర్థమైపోయింది ఏంటి అంటే, దేవుడికి మాత్రమే, దేవుడు పంపిన యేసుక్రీస్తుల వారికి మాత్రమే భూమి మీద ఉన్న మనుషుల పాపాలను క్షమించే అధికారం ఉంది. మరో మాట, ఈ అధికారాన్ని ఆయనకి ఇచ్చింది మరలా తండ్రే. ఆ మాట కూడా చూద్దాం. ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. తండ్రి కుమారుడిని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. చూసారండి, 34 అన్నాడు యేసు వారిని చూచి. 35, తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించేశాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలడు. చూసారండి, అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి ఈ అధికారాన్ని కట్టబెట్టింది ఎవరు అంటే తండ్రి. అన్నిటిపైన అధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారికి. ఈ పాపాలను క్షమించడానికి కూడా పరలోకపు తండ్రి చేతిలో ఉన్న ఈ అధికారాన్ని యేసుక్రీస్తుల వారికి తండ్రే ఇచ్చాడు. నాయన నీ ఇష్టం, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి, నీ ఇష్టం. నువ్వు ఎవరినైతే క్షమిస్తావో వాళ్ళని నేను కూడా క్షమిస్తాను. ఎవరు నీ యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు నీ మాటను నమ్ముతారో, ఎవరు నీ ఇష్ట ప్రకారం జీవిస్తారో, నువ్వు చెప్పిన మాటల ప్రకారం వాళ్ళను నువ్వు క్షమిస్తావు గనక నువ్వు క్షమించిన ప్రతి ఒక్కరిని నేను కూడా క్షమిస్తాను. తండ్రి ఇట్టి అధికారం యేసుక్రీస్తుల వారికి దక్కింది. అయితే ఇక్కడ ఒక విషయం, పరలోకపు తండ్రి ఈ అధికారాన్ని యేసుక్రీస్తుల వారికి ఇచ్చాడు, పాపాలను క్షమించే అధికారాన్ని. కానీ యేసుక్రీస్తుల వారు ఈ అధికారాన్ని మరికొంతమందికి ఇస్తున్నాడు. మళ్ళీ బాగా వినాలి,
ప్రారంభంలో మీరు యెషయా గ్రంథంలో మీరు చదువుకున్నారు మాట ఏమని, నేనే మీ దోషములను ఏం చేస్తాను అన్నాడు, క్షమిస్తాను అన్నాడు. నేనే అన్నాడు కదా అక్కడ యెషయా గ్రంథం పాత నిబంధనలో. ఆ అధికారం కాస్త కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయనకి ఇచ్చాడు. బాగా వినండి, తండ్రి ఆ పాపాలను క్షమించే అధికారం యేసుక్రీస్తుల వారికి ఇచ్చాడు. యేసుక్రీస్తుల వారు కూడా మరికొందరికి ఇచ్చాడు మళ్ళీ అధికారాన్ని. ఇది ఇక్కడ ఈ పాఠంలో మీరు నేర్చుకోవాల్సిన సారం ఇదే. ఇప్పుడు పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంది? అదే కదా మన పాఠం. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉంది, అది యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తుల వారు మరలా మరికొంతమందికి ఇస్తున్నాడు. యోహాను సువార్త 14:12. యోహాను సువార్త 14:12. నేను తండ్రి వద్దకు వెళ్ళిపోచున్నాను కనుక నేను చేయు క్రియలను నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియో అతడు చేయునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నేను చేయు క్రియలు అన్నాడు చూసారా, నేను చేయు క్రియలు, కొన్ని కార్యక్రమాలు తండ్రి నాకు అప్పగించాడు, వాటిని నేను చేశాను. నా యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నా తర్వాత నాకంటే గొప్ప కార్యక్రమాలను వాళ్ళు కూడా చేస్తారు. నేను చాలామంది పాపాలను క్షమించాను, నా తర్వాత ఆ అధికారం మీకు కూడా ఇస్తాను, పాపాలను క్షమించే అధికారం ఇచ్చాడండి. ఇది మీరు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఒకటి పాపాలను క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉందంటే, ఒకప్పుడు తండ్రి, తర్వాత యేసు, తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోతూ చెప్తున్నాడండి ఈ మాట. అక్కడ వెళ్ళిపోతూ చెప్తున్న మాట కదా అది. నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను, నేను మరి భూమి మీద ఉండి అందరి పాపాలను క్షమించడానికి నేను ఉండను కదా ఇంకప్పుడు. నెక్స్ట్ నా తర్వాత ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి. ఏమంటే చిన్న అధికారం అంటే అది మీరు బాగా మనసు పెట్టి ఆలోచించండి. పాపాలను క్షమించే అధికారం మనకి ఇవ్వటం అంటే అది చిన్నదా? ఎవరికి ఇచ్చాడు ఎంతకీ అధికారం అంటే మీరు చూడాలి. ముందుకెళ్ళేసరికి 20వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ చూడండి. బాగా ఆలోచించండి. ఇది చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెబుతున్న మాటలండి ఇవి. యేసుప్రభు శిష్యులతో చెప్తున్న మాటలు ఇవి. ఏమని 23లో, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరికి ఇచ్చాడు చెప్పండి ఈ అధికారం ఇప్పుడు? మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో. మీరు బాగా ఆలోచించండి. నాకు ఇచ్చాడు నా తండ్రి, పాపాలను తీయడానికి నాకు ఇచ్చాడు ఆ రైట్, అధికారం. దాన్ని నేను ఇప్పుడు మీకు ఇస్తున్నాను. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. మీరు ఎవరి పాపాలను అయితే క్షమిస్తారో వాళ్ళ పాపాలను నేను క్షమిస్తాను. ఇది చాలా డెప్త్ సబ్జెక్టు, చాలా లోతుల్లోకి వెళ్ళి సరిగ్గా దేవుడి మాట మీద మన హృదయం పెడితే కానీ ఈ మాటలు మనకు ఎక్కవండి. ఒకడి పాపాలను క్షమించేంత గొప్ప అధికారం యేసుక్రీస్తుల వారు తన దగ్గరున్న తన అధికారాన్ని శిష్యులకి ఇచ్చేస్తున్నాడు. మీరు 1 by 1 పాస్ అవుతుంది చూడండి. ఈ అధికారం అనేది పాస్ అవుతుంది. మీకు ఇది అర్థం కావాలంటే ఒకప్పుడు చూడండి, అధికారం అనేది జిల్లా మొత్తానికి అధికారం అనేది కలెక్టర్ దగ్గర ఉండేది. కొద్ది కాలానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది, అంటే కాస్త అధికారం ఎంఆర్ఓ దగ్గరికి వచ్చింది. ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే విఆర్ఓ అని ఉంటాడు, అంటే విలేజ్కి సంబంధించిన ఆఫీసర్ అతను విఆర్ఓ ఉంటాడు. విఆర్ఓ దగ్గర కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ తర్వాత పంచాయతీ సర్పంచ్ ఉంటాడు, వాడి దగ్గర కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ పంచాయతీ సర్పంచ్ కంటే కింద మళ్ళీ కొంతమంది ఉంటారు, వార్డు మెంబర్లు, వాళ్ళకు కొంచెం అధికారం ఉంటుందా? అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఏంటి? అధికారాలు. అలాగే పరమ తండ్రి తనకున్న అధికారాన్ని యేసుప్రభుకి ఇస్తే యేసుప్రభు మళ్ళీ దాన్ని ఎవరికి ఇస్తున్నాడు? శిష్యులకి ఇచ్చాడు. శిష్యులు మరలా ఎవరికి ఇచ్చారు అంటే ఇదే అసలు విషయం. ఇప్పుడు పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉందంటే సంఘానికి. చూడాలి అవన్నీ.
ఏమండి ముందుకెళ్ళేసరికి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. దానికంటే ముందు మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మందిలో జరగకూడదు. ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీటి విషయంలో. నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాలి. అతని చుట్టూ 10 మంది ఉన్నప్పుడు ఈ డిస్కషన్ ఎత్తకూడదు. రూల్స్, దేవుడి చట్టాలు ఇవన్నీ. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి నువ్వు వెళ్ళి అతన్ని గద్దించాలి. ఎందుకు నా ఎడల నువ్వు ఈ తప్పు చేస్తున్నావు? నేను నీకు ఏ అన్యాయం చేశాను? నన్ను ఎందుకు ఇలా బ్యాడ్ చేస్తున్నావు? నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా ఎడల ఈ తప్పు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అతడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. ఎలా గద్దించటం అంటే లోక సంబంధమైన బూతులతో కాదు, వాక్యంతో గద్దించాలి. ఇక్కడ చేస్తారు అందరు తప్పు. గద్దించేమన్నాడు కదా దేవుడు. వెళ్ళి కళ్ళెర్ర చేశాడు పళ్ళు కొరికేస్తానంటే నీకు లోకికి తేడా ఏముంది? గద్దించడం అంటే దేంతో గద్దించమన్నాడు? ప్రతిదీ వాక్యం రావాలండి. అందుకే బైబిల్ చదవండి అనేది. ఎందుకంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి, అక్కడ ఉంటుంది ఆ మాట. ఏమని? గద్దించు, బుద్ధి చెప్పు. దేంతో? వాక్యంతో. బైబిల్లో ఇలా రాయబడి ఉంది కదా, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉంటేనే గద్దించడానికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని గద్దించటం అంటే వాక్యంతో గద్దించాలి. ఎందుకన్నా బైబిల్లో రాయబడి ఉంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? వాక్య విరుద్ధం కదా. నా ఎడలు జరిగించినా తప్పే, అది మరొక ఎడలు జరిగించినా కూడా తప్పే. నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు? వాక్య ప్రకారం లేదు కదా ఇదని వాక్యాన్ని జ్ఞాపకం చేయాలి అతని ముందు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ గద్దించడానికి సిద్ధపడితే అదే మాట మళ్ళీ చదవండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవును అతడి ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుడిని సంపాదించుకొంటివి. వాక్యం చెప్పిన తర్వాత, వాక్య ప్రకారం నువ్వు గద్దించిన తర్వాత, అమ్మో వాక్యం ఇలా ఉందా, నేను తెలియక తప్పు చేశాను అన్నయ్య అని అతను రియలైజ్ అవుతే అతను నువ్వేం చేసావంట? సంపాదించుకున్నావు. తర్వాత అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. సెకండ్ అనమాట ఇది. ఫస్ట్ మీరు చెప్పారు వాక్యం, తప్పు చేస్తున్నాడు, వాక్యం చెప్పారు, వినలేదు. రెండోసారి ఏం చేయాలంటే 1-2 తీసుకెళ్ళి కూర్చోబెట్టి, తమ్ముడు ఏంటి ఇలా చేస్తున్నావు మరి అని ఆ 2-3 కూడా మరలా వాక్యం వచ్చిన వాళ్ళు, దైవజ్ఞానం వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళాలి. 2-3 తీసుకెళ్ళమన్నాడు కదా అని మీ అన్నయ్యని, మీ తోడాళ్ళని, మీ బావని తీసుకుని వెళ్ళావు అనుకో, అక్కడ వేసేతాడు మళ్ళీ. మీకు అర్థమవుతుందా? బైబిల్ అనేది అంత ఈజీ కాదండి. దేవుడు పలుకుతున్న ప్రతి మాటకి లోతైన సారం తెలియాలి. 2-3 తీసుకెళ్ళమంటే ఆ వెళ్ళేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయ్యి ఉండాలో తెలిసి, మళ్ళీ వాళ్ళు బైబిల్ తెలిసిన వాళ్ళే, వాక్యం వచ్చిన వాళ్ళే అయ్యి ఉండాలి. అలా 2-3 తీసుకెళ్ళిన తర్వాత ఈ 3-4 కలిసి కూడా అతనికి వాక్యం చెప్పిన తర్వాత అతడు విన్నాడు అనుకోండి, సరే అక్కడ సాక్ష్యం ఉండాలి. మేము చెప్పాం కానీ అతను వినలేదు. కొంతమంది సహోదరులకు 2-3 సంవత్సరాల క్రితం వెళ్ళేవండి. వాళ్ళు పని చేస్తూ పని ఆపేశారు. చిన్న సాతాను పెట్టిన చిన్న గొడవలకి వెళ్ళాం వాళ్ళ దగ్గరికి. తమ్ముడు ఇది తప్పు, మనుషుల మధ్య పొరపచ్చులు, మనుషుల మధ్యలో ఉండే మాటల వలన మీరు పని ఆపడం తప్పు అంటే వాళ్ళు వినలేదు. అక్కడ ఒకళ్ళం వెళ్ళలేదు, మేము 2-3 వెళ్ళాం. 2-3 కూడా ప్రశాంతంగా దేవుడు మాటలే చెప్పాం. ఇది ఒక ఏదైనా జరుగుతుంటే ఒక సహోదరుడిని సంపాదించుకునే విధానం. ఇప్పుడు 2-3 మాటలు కూడా అతను విననప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, తర్వాత అతడు వారి మాటయు వినని ఎడల అతని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము. 17వ వచనం కదా. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి
సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతను నీకు సొంకరిగాను అన్యునిగాను ఎంచుకొను. ఇప్పుడు చూడండి 18. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును. ఇది మీరు ఇప్పుడు సంఘం అంతా చెప్పింది ఆ సహోదరుడికి, తప్పు నాయన ఇలా తప్పు చేయకూడదు అని చెప్పింది, అయినా వాడు వినలేదు. అప్పుడు సంఘం వాడిని ఏం చేయాలంట? బంధించేయండి. వద్దు, గ్యాట్ అవుట్. చర్చిలోంచి బయటకు తోసేలా. చర్చిలోంచి బయటకు తోసేస్తే సంఘం అంతా వాడిని ఏం చేసింది? ఇప్పుడు బంధించింది. మీరు బంధించేశారు కనుక పరలోకం రాకుండా వాడిని కూడా నేనేం చేస్తాను? బంధిస్తాను. ఇప్పుడు పాపాలను క్షమించే అధికారం చివరికి ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు సంఘం దగ్గర ఉంది. ఇది తెలియక చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు సంఘం గురించి. మీకు అర్థమైందా? ఎంత సీరియస్, ఎంత డేంజర్ జోన్లో వాళ్ళు ఉన్నారు చూడండి. ఇప్పుడు సంఘం నీకు పర్మిషన్ ఇవ్వాలి దేనికైనా, అదే నువ్వు చెయ్యాలి. సంఘం నిన్ను బయట పెట్టేసిందా, నీ పని అయిపోయినట్టే, పరలోకమే పోగొట్టుకుంటావు. అంటే రైట్స్ దేవుడు చివరికి ఎక్కడ పెట్టు లాక్ చేస్తాడంటే, ఇంకా చివరగా ఈ పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఇస్తున్నాను? సంఘానికి. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు లోక సంబంధంగా కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను ఎవరు చేస్తారు అంటే శాసనసభ, తర్వాత పార్లమెంటు. ఇప్పుడు ఒక పెద్ద గొడవ జరుగుతుంది, మీకు తెలుసు కదా. రైతులు దీక్ష చేస్తున్నారు, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వీళ్ళంతా. ఎందుకు చేస్తున్నారు? కొత్త వ్యవసాయ చట్టం అనేది ఒక చట్టం చేసింది కేంద్రం. అది రైతులకి నచ్చట్లేదు. మా అధికారాలన్నీ పట్టుకెళ్ళి మీరు ఏమంటారు, వాళ్ళని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నారు, మా పైన వాళ్ళని అధికారులుగా చేసే చట్టం ఇది, కాబట్టి ఈ చట్టానికి మేము ఒప్పుకోం అని దిగారు వాళ్ళు ధర్నాకి. ఇప్పుడు వెంటనే ప్రజాస్వామ్యానికి రైతులకి నచ్చదనుకోండి, వాళ్ళు తిరుగుబాటు చేశారు, వాళ్ళు ధర్నాలు చేశారనుకోండి, కొంతకాలానికి ప్రభుత్వం దిగొస్తుంది. దిగొచ్చి ఆ చట్టాలను ఏం చేస్తుంది? మార్చేస్తుంది, మోడిఫై. తెలుసు కదా మీకు ఇది. అంటే ఒక చట్టాన్ని చేయాలంటే ఇప్పుడు రైట్ ఎవరి దగ్గర ఉంది? పార్లమెంట్ దగ్గర ఉంది. కేంద్రమేమో కేంద్రానికి సంబంధించిన చట్టాలన్నీ పార్లమెంట్లో ఎంపీలు అందరూ చేస్తారు. మన రాష్ట్రానికి ఒకటి ఉంటుంది శాసనసభ, దీంట్లో ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఇలా ఈ పాపాల మీద డెసిషన్ తీసుకునే రైటు చివరిగా ఎవరికి ఇచ్చేశాడు అంటే సంఘానికి ఇచ్చేశాడు. ఇకపోతే ఇందాక ఒక ప్రాసెస్ పెట్టాడు చూడండి. ఫస్ట్ నీ సహోదరుడు పాపం చేస్తున్నాడు, నీ ఎడల తప్పుదం చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయమన్నాడు? అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు. వినలేదా? అప్పుడు ఏం చేయమన్నాడు? 2-3 తీసుకెళ్ళు. 2-3 తీసుకెళ్ళినా వినలేదా? తర్వాత ఎవరికి చెప్పమన్నాడు? సంఘానికి చెప్పు. సంఘం చెప్పినా కూడా వినలేదా? అప్పుడు అతను ఏం చేయాలి? అతను నీకు అన్యునిగాను సొంకరగానే ఎంచుకో అన్నాడు. అంటే తీసేయి, ఇంక నువ్వు సంఘం నుంచి వెళ్ళగొట్టే అన్నాడు. లోక సంబంధం కూడా ఈ ప్రాసెస్ ఉంటుంది. మండలానికి ఒక చిన్న కోర్టు ఉంటుందండి. ఆ కోర్టులో పడుతుంది ఫస్ట్ వెళ్ళి ఏ కేసు అయినా. అక్కడ న్యాయం జరగలేదనుకోండి, కేసు ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ జిల్లా కోర్టుకి వెళ్తుంది. జిల్లా కోర్టులో కూడా న్యాయం జరగలేదనుకోండి, నెక్స్ట్ ఏది? హైకోర్టు. హైకోర్టులో కూడా న్యాయం జరగలేదంటే సుప్రీంకోర్టు. ఇంక చివర అక్కడ శిక్ష అయిపోయిన తర్వాత కాస్త అవకాశాలు ఉంటాయి మళ్ళీ క్షమాభిక్ష పెట్టుకోవడానికి. మళ్ళీ తర్వాత ఎవరు? రాష్ట్రపతి. ఇంక లేవు, ఇంక ఛాన్సులు లేవు. అతడు ఉరిశిక్ష సుప్రీంకోర్టు వేసిన తర్వాత కొంతమంది, మహాప్రభు మాకు ఈ ఉరిశిక్షను తప్పించండి, మాకు యావజ్జీవ కారాగార శిక్ష కింద దీన్ని మార్చేయండి అని అప్పీల్ పెట్టుకుంటారు. అది రాష్ట్రపతికి ఇష్టమైతే ఇస్తాడు, అది లేకపోతే ఇవ్వడు. అప్పుడు ఇతను ఏమైపోతాడు? ఊరిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క పాపాలను క్షమించే అధికారం దేవుడు చివరిగా సంఘానికి ఇచ్చేశాడు. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో వాటిని నేను బంధించేస్తాను అన్నాడు. ఎంత భయంకరం చూడండి మాట. అంటే ఇప్పుడు అధికారం అనేది చూడండి మీరు, అధికారం అనేది ఎలా మారింది అంటే ప్రారంభంలో పరమ తండ్రి దగ్గర ఈ అధికారం, తర్వాత యేసుక్రీస్తుల వారు, యేసుక్రీస్తుల వారి నుండి శిష్యులకు, శిష్యుల నుండి మళ్ళా సంఘానికి. ఇప్పుడు పాపాలను క్షమించే అధికారం ఎవరి దగ్గర ఉంది? సంఘం. 16వ అధ్యాయము ఏమండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము చివరి మాట, 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము
18 వచ్చిన మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చూసారా, పాతాళాన్ని తప్పించే అధికారం ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చేశాడు అంటే సంఘానికి. నాయనా పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఆ సంఘానికి నా పరలోక రాజ్యపు తాళపు చెవులే ఇచ్చేస్తున్నాను. మీరు దేనిని బంధిస్తారో దాన్ని బంధించేస్తాను, మీరు దేనిని విప్పుతారో దాన్ని విప్పుతాను. చివరికి ఈ పాతాళానికి పోకుండా అగ్నిగుండం నుండి తప్పించే అధికారం చివరికి ఎవరికి వచ్చేసింది అంటే సంఘానికి వచ్చిందండి. ఈరోజు ఎవరికైనా సంఘం అంటే భయం ఉంటుందా? మీరు చెప్పండి. సంఘం అంటే భయం ఉంటుందండి? అమ్మో సంఘం నన్ను ఏమన్నా బయట పెట్టిందంటే నేను నరకానికి పోతానండి, భయం ఉంటుందా? నీవు కాకపోతే ఇంకో దుకాణం చూసుకుంటా ఉంటారు ఇల్లు. వీళ్ళకి తెలియదు కదా నీ వాక్యాలన్నీ. ఇప్పుడు ఎంఆర్ఓ అధికారం ఉంటుందండి, భయపడతారా లేదా? భయపడతారు. ఎంపీకి అధికారం ఉంటుంది, భయపడతారా లేదా? భయపడతారు. ఎమ్మెల్యేకి అధికారం ఉంటుంది, భయపడతారు. ఇప్పుడు సంఘానికి అధికారం ఉంది, సంఘానికి ఎవడని భయపడతాడా? నువ్వు కాకపోతే ఇంకొకరిని చూసుకుంటాం మేము. ఒకటి మర్చిపోద్దండి ఇప్పుడు, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సంఘానికి మనల్ని నడిపించేది ఎవరు అంటే మనుషులు కాదండి. ఎవరు నడిపిస్తారో తెలుసా? ప్రభువు అని చెప్పాడు బైబిల్లో. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటుంది, ఇది చివరి మాట. ఒక వ్యక్తిని సంఘానికి నడిపించేది క్రీస్తు. ప్రభు వల్లనే మనం ఇక్కడికి వస్తాం. మనం అనుకుంటే రాలేమండి ఈ వాక్యంలోకి. అంటే మన మనసు ఎక్కడో కాస్త దేవుడికి ఇష్టమయ్యి వీడిని రక్షిస్తే బాగుంటుందని ఆయన కృప వలన మనల్ని ఒక సత్య సంబంధమైన సంఘానికి నడిపిస్తాడు. నిన్ను ఏ సంఘానికైతే ఆయన నడిపించాడో, ఎక్కడైతే నీకు వాక్యం దొరుకుతుందో, ఎక్కడైతే నీకు సత్క్రియలు దేవుడు పని దొరుకుతుందో అది నీ సంఘం. ఆ సంఘానికి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? విధేయుడవై లోబడి ఉండాలి. ఇది తెలియదు చాలామందికి. ఇష్టం వచ్చినట్టుగా చేస్తారండి పని కూడా. అలా చేసే పని అసలు దేవుడు లెక్కల్లోకి రాదు. నా ఒంటిగా నేను పని చేసుకుంటానంటే అసలు దేవుడు నేను దేకనేది అక్కడ పట్టించుకోడు. ఎప్పటికీ అలాగే ఉంటారు. ఎవడు పని చేయాలనుకున్న సంఘానికి లోబడి పని చేయాలి. అసలు పరిశుద్ధాత్మ దేవుడే సంఘం దగ్గర పర్మిషన్ అడుగుతాడు. పౌలు బర్నబాలని కాస్త పని కొరకు పంపించండి అని అడుగుతాడు, సంఘాన్ని అడుగుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవసరమా? అవసరమే. ఎందుకు? దేవుడే ఒక రూల్ పెట్టేశాడు, సంఘానికి అధికారం ఇచ్చానని. ఆ అధికారాన్ని ఆయనే పెట్టిన తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడు పెట్టిన నియమాన్ని పాటించాలి కదా, పాటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే సంఘానికి నియమాలు పాటిస్తుంటే ఈరోజు సంఘం అంటే ఎవరికుంటే చెప్పండి భయం? అస్సలు భయపడరండి. సంఘం పని జరుగుతుందన్న పట్టించుకోరు, రెండన్నా పట్టించుకోరు. సంఘం తరపున ఎన్నో జరుగుతున్నాయి, మీ పాత్ర ఉండట్లేదని ఎన్నిసార్లు పిల్లలు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు. మీరు అలాగే ఉండండి, మేము ఇలాగే ఉంటామంటారు వాళ్ళు. అంటే ఏం లేదు, భయం లేదు. సంఘం ఒక నిర్ణయం తీసుకుంటే పోయేది ఎక్కడికి చెప్పండి? ఇప్పుడు పాతాళం. అధికారం దేవుడిచ్చాడండి సంఘానికి. కనుక పేతురుతో అంటున్న మాట, చివరి మాట చూడండి ఏమంటున్నాడు? నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. నువ్వు బంధించేస్తావా? నేను బంధించేస్తాను. నువ్వు విప్పుతావా? నేను విప్పుతాను. దేవుని పిల్లలరా, దేవుడు చేర్చుతున్న సత్య సంబంధమైన సంఘపు సహవాసం పోగొట్టుకున్న, సంఘానికి వ్యతిరేకంగా పనిచేసిన సంఘం ఒక నిర్ణయం తీసుకుంటే అతని పని అయిపోయినట్టేనండి. కానీ త్వరపడి నిర్ణయం తీసుకోవడానికి లేదు. స్టెప్ బై స్టెప్ చెప్పాడు కదా, ముందు ఒకరు వెళ్ళాలి, తర్వాత ముగ్గురు వెళ్ళాలి, ఆ తర్వాత సంఘం అంతా చెప్పాలి. అయినా వినకపోతే చివరిగా అతన్ని బయట పెట్టేయండి. బయట పెడితే వచ్చే ఏమండి ఆ శిక్ష ఏంటంటే నరకం. ఇదన్నీ తెలియక మనుషులు చూడండి, చిన్న చిన్న పంతాలు, చిన్న చిన్న గొడవలు. ఆడు నన్ను గిల్లాడు, ఈవిడ నన్ను మాట అన్నదే, నేను రానంటారు వీళ్ళు. చూడండి, మన నుంచి వెళ్ళిపోయిన చాలామంది ఇలా చిన్న చిన్న పెట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. చిన్న చిన్న గొడవలు అండి, చిన్న చిన్నవే మాట విభేదాలు. వీటికి వెళ్ళిపోయి అగో నేను అంత మాట అన్నా, నేను రానంటాడుగా. ఏమర్థమైంది చెప్పండి వీళ్ళకి? సంఘానికి ఉండే రైట్స్ దేవుడిచ్చాడు. నాయన నువ్వు దేన్ని బంధిస్తావో దాన్ని బంధించేస్తాను. దేవుని పిల్లలారా, కనుక
సంఘానికి ఉండే దేవుడిచ్చిన అధికారానికి సంఘానికి వస్తున్న సంఘస్థులందరూ కూడా లోబడాలి. ఈ అధికారం క్రీస్తుకే. సంఘం అనగానే మళ్ళీ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఈ రైట్ ఎవరిది? మళ్ళీ క్రీస్తుదే. శరీరం ఆయన శరీరమే సంఘం. కనుక యేసుక్రీస్తుల వారిని అందు విశ్వాసం ఉంచి పాపాలను కడుక్కొని ఆయన మనల్ని ఏ సంఘానికైతే చేరుస్తాడో ఆ సంఘ నియమ నిబంధనలకు లోబడి ఉంటేనే సంఘం మన కొరకు ప్రార్థించేంత ఉన్నతమైన స్థితి మనకు ఉండాలి. ఎప్పుడు సంఘం మన గురించి ప్రార్థించాలి, అంతే తప్ప వీడు పెద్ద తలకాయ పూట అయిపోయాడు సంఘానికి అన్నట్టుగా ఉండకూడదు. మనం ఎప్పుడు మీకు సంగతి చెప్తున్నాడు లైఫ్ లాంగ్, మన సంఘానికి తలకాయ నొప్పి అవ్వకూడదండి. మనం ఏదైనా పడిపోతే వాళ్ళు మనల్ని ప్రార్థించి మన కొరకు సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. ఆ స్థితి మనం సంపాదించుకోవాలి సంఘంలో. తప్ప మన తలకాయ నొప్పిగా మారిపోయామా, సంఘానికి ఇంకా చిరాకు వచ్చిందా, వాడి పని ఇంకా పాతాళమే. కనుక దేవుడి పిల్లలుగా ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది. ఇప్పుడు భూమి మీద ఉండే మనుషులు పాపాలను క్షమించే అధికారం చిట్ట చివరికి ఇప్పుడు ఎవరికి ఉంది? సంఘానికి. ప్రార్థన చేసుకుందాం.